సినిమా ఫస్ట్ హాఫ్ మస్తు బోరింగ్ ఉంటాయా, సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒక్కటి బాగుంటుంది. బాగా ల్యాగ్ చేసినట్టు అనిపించింది. అసలు త్రివిక్రమే సినిమా తీసినట్టు అనిపించలేదు. రొటీన్ స్టోరీ ఒక 3-4 ఏళ్ళ కింద తీసుంటే పక్కా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడైతే అసలు ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆడియన్స్ కొత్తగా కోరుకుంటున్నారు కాబట్టి కష్టం అండి. సినిమా అయితే బాగాలేదు. అంత టికెట్ రేట్ పెట్టి మీరు చూడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ స్కిప్ చేసి సెకండ్ హాఫ్కి వస్తా అంటే వచ్చాడు. స్టోరీ గురించి చెప్పగలుగుతారా? స్టోరీ అమ్మ కోసం కొడుకు హీరో అమ్మ కోసం వెళ్తాడు తాతయ్య రమ్మంటే. కొన్ని ట్విస్టులు సెకండ్ హాఫ్లో మీకు అర్థమవుతాయి. ఆ హీరో అనేది ఎందుకుందో కూడా అర్థం కాలేదు భయ్య. చాలా తరగతి నొప్పిలేసింది. ఇంకా పాజిటివ్స్ మాట్లాడుకుంటే తాతయ్య గారు ఇల్లు బాగుంది. అది చాలా పెద్ద బాగుంది అంతే. త్రివిక్రమ్ సినిమా అంటే ఒక క్లాస్గా, ఒక సెంటిమెంట్గా, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోని ఏదో ఒక మీనింగ్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం. కానీ సినిమా చాలా చండాలంగా ఉంది భయ్య. సినిమా ఏంటంటే త్రివిక్రమ్ సినిమాస్ అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం 2 సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. అంటే త్రివిక్రమ్ సినిమా అంటే ఏ విధంగా ఉంటుందో ఒక మైండ్ ఎక్స్పెక్టింగ్ మాకుండే. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు మహేష్ బాబుకు స్టేటస్ దగ్గర సినిమా కాదు. మహేష్ బాబుకు విలువ ఉన్న ఫ్యాన్స్ కూడా పాపం మహేష్ బాబు ఇప్పటికే చాలా సినిమాలు ఫ్లాప్లో ఉన్నాడు. ఈ త్రివిక్రమ్ సినిమాకి ఒక బండ మహేష్ బాబుని ఎత్తేసినట్టే. ఈ సినిమా మాత్రం చాలా నీచంగా ఉన్నది. ఆ మ్యూజిక్ కూడా కరెక్ట్ లేదు. ఆ కుర్చీ మడతపెట్టే సాంగ్ కూడా అదెవరో ఇప్పుడు గ్రోత్ ఉన్న హీరోలకు, ఒక చిన్న స్థాయి హీరోలకు పెట్టాలి. కానీ ఆయన స్టేటస్కు ఆయన స్థాయికి తగ్గ పెట్టే పాటలు అవి కావు. ఒక వన్ మ్యాన్ షో అంటే ఒక బిజినెస్ మ్యాన్, ఒక పోకిరి అటువంటి సినిమాలు రావాలంటే మళ్ళీ మహేష్ బాబు. వన్ మ్యాన్ షో అంటే పూరి జగన్నాథే మహేష్ బాబు కరెక్టు. ఇటువంటి సినిమా స్టోరీలు కూడా మహేష్ బాబు ఎప్పుడు ఇదివరకు ఆయన స్టోరీలు వాళ్ళ భార్య ఎంచుకునేది. బట్ ఈ సినిమా స్టోరీ మాత్రం వాళ్ళ భార్య ఎంచుకోలేదని మేము గట్టిగా నమ్ముతున్నాం. త్రివిక్రమ్ సినిమా డైలాగ్స్ అనేది చాలా ఫేమస్ ఉంటాయి. ఈ సినిమాలో డైలాగ్ అసలు సినిమాలో డైలాగ్సే లేవు. అసలు సినిమా అసలు ఎందుకు తీసినో అర్థమవుతలేదు. ఏమనంటే ఒక బీడీ నోట్లో పెట్టిండు. మహేష్ బాబుకు మాసుకు ఇద్దాం అనుకున్నాడు. కానీ ఆ లుక్ అనేది ప్రేక్షకులకు కరెక్ట్ అందించలేకపోయాడు. సినిమా చాలా డల్గా, అంటే ఎప్పుడు సెకండ్ హాఫ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోయింది. సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోగానే సినిమా సెకండ్ హాఫ్ అనేది ఆటోమేటిక్గా అర్థమైపోయింది కంప్లీట్గా. మనమే స్టోరీ అయిపోయచ్చు. అంత చాలా వీక్ ఉంది సినిమా. చాలా బోర్గా వీక్గా ఉంది. ఆ సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేవు. ఆ స్టోరీ ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదు. సినిమా అసలు ఎందుకు తీసిండ్రా ఈ హెడేక్ అన్న టైప్లో ఉంది. అంటే దీని గురించి స్టోరీ ఇట్లా స్టోరీ మదర్ సెంటిమెంట్. నార్మల్గా ఫైట్స్ ఎక్కువ ఉన్నాయి, కామెడీ ఉన్నాయి, డ్యాన్స్ బాగుంది.